Welcome to Pranjal Designer Studio. గారు మీ అందరికీ నమస్కారం. మరొక్కసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకు స్వాగతం పలుకుతున్నా. సో ఈ మేడం గారు ముగ్గురు ప్లస్ అన్నగారు కష్టపడి ఎక్కడి నుంచి వచ్చినారో ఫస్ట్ వాళ్ళ గురించి కనుక్కుందాం, తర్వాత కలెక్షన్స్ గురించి మాట్లాడదాం. సో మీ అందరు ఈరోజు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఈ మేడం హైదరాబాద్, మీరు కోట నుంచి మీరు మేడం గూడూరు నుంచి ముగ్గురు చూడండి వేరే ఊరు నుంచి. బట్ ఒకే చోట నుంచి బండి ఎక్కి ఇంత దూరం రావడం, 2 రోజులు ఇక్కడ ఉండడం, పర్చేజింగ్ చేయడం. సో మేడం ఎప్పటి నుంచో నన్ను ఫాలోఅప్లో ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఫాలోఅప్ చేస్తూ నాకు ఇక్కడ వచ్చే ముందు ఫస్ట్ నాకు 40,000 రూపాయలు అడ్వాన్స్ కట్టినారు. ఎప్పుడు కట్టినారు తెలుసా? నెల కింద 40,000 రూపాయలు అడ్వాన్స్ కట్టినారు. మీ కలెక్షన్ నచ్చింది, ఆ చీరలు పక్కన పెట్టండి అని చెప్పి. బట్ ఆ చీరలు నేను పక్కన పెట్టలేదు. కరెక్టా? ఎందుకు పక్కన పెట్టేది అనేది కూడా చెప్తాను. ఆ రోజు నేను నెల కింద పక్కన పెడితే ఈ రోజు కొత్త డిజైన్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజు నెల రోజులు డిఫరెన్స్, ఒక రోజుకే డిఫరెన్స్ పడుతుంది. నెల రోజుల డిఫరెన్స్తో ఆ చీరలు పక్కన పెట్టలేదు. ఎందుకంటే వేరే కస్టమర్స్ ఆ రోజు మన దగ్గర అవైలబుల్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన. ఈ మేడం దగ్గర నుంచి 40,000 తీసుకున్నా. ఆ 40,000 నాకు ఎంత ఉపయోగం అనేది నాకు తెలుసు ఆ రోజుట్లో. కాబట్టి మీతో అడ్వాన్స్ వేయించుకొని ఈరోజు వచ్చినారు ఇక్కడ సూరత్కి. ఆల్రెడీ నిన్న పర్చేజ్ అయిపోయింది. ఈరోజు సెకండ్ డే. ఈరోజు సో ఒక సెకండ్ డే రివ్యూ తీసుకుంటున్నా. రివ్యూ ఏంటంటే ఆల్రెడీ నేను గూడూరు వెళ్ళొచ్చేసాను, నాయుడుపేటకి వెళ్ళాను, శ్రీకాళహస్తి వెళ్ళాను. బట్ వీళ్ళు గూడూరు పక్కన ఉన్న కోట నుంచి వచ్చారు. ఓకేనా? సో కోట నుంచి వచ్చి ఈరోజు ఎంత బిల్లు చేశారు, ఏం కథ, దీని స్టోరీ, ఎలా వచ్చారు, ఎలా వెళ్తున్నారు, ఇక్కడ నచ్చిందా, ఏం కథ అనేది నేను చెప్పను. వాళ్ళ నోటితో వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. ఎందుకంటే కొత్త వాళ్ళు దీంట్లో చాలామంది ఉన్నారు. ప్రాంజల్ డిజైనర్ స్టూడియో వీడియోలు చూసేవాళ్ళు, వాళ్ళందరికీ యూస్ఫుల్ ఉంటుంది. నేను పాత వాళ్ళు ఆల్రెడీ మన ఫ్యాన్స్, మన వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు. ప్రతి వీడియోకి కమెంట్ పెడుతున్నారు, దానికి కూడా నేను రిప్లై ఇస్తున్నా. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ ఉంటే నేను కూడా ముందుకు వెళ్తా. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సపోర్ట్ ఏం కావాలంటే ఇక్కడ విజిట్ ఉన్నారు, వీళ్ళు నాకు ఎలా సపోర్ట్ చేస్తారనేది చూపిస్తా. చూడండి ఈరోజు చూడండి ఇక్కడ చూస్తున్నారా, నీలం ఉమా గారు గూడూరు పోతుంది పార్సల్. ఎందుకంటే కోటలో నవతా ట్రాన్స్పోర్ట్ రేట్ ఎక్కువ అని చెప్పి విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ గూడూరుకి సరుకు పంపిస్తున్నా. మొత్తం వీళ్ళ బిల్లు చూస్తే మీరు ఎంత కొన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సీజన్ టైం, కస్టమర్స్ విజిట్, ఇది రైట్ టైం. మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఈ టైంలో పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీళ్ళ అడ్వాన్స్ నేను 24/5వ తేదీ తీసుకున్నా. ఈరోజు డేట్ ఎంత? 19/6 కాదు, ఈరోజు 26. సో దాదాపు కరెక్ట్గా 24 అంటే నేను తీసుకున్న అమౌంట్ ఎప్పుడు వెళ్ళి 24/5, ఈరోజు 28 అంటే 26 డేస్ ముందు నేను అమౌంట్ అడ్వాన్స్ తీసుకొని ఈరోజు వీళ్ళు ఇక్కడ విజిట్ అయ్యి వీళ్ళ టోటల్ బిల్ వచ్చేసి 4,53,222, 4,53,222 రూపాయలది బిల్లు చేశారు. సో మీరు ఈ 4,53,222 కొనడం కారణం ఏంటి మేడం? మీకు మా కలెక్షన్ నచ్చిందా, రేటు నచ్చిందా, ఏం నచ్చింది మీకు? ఇక్కడ రేటు నచ్చింది, ముందు క్లాత్ నచ్చింది, రేటు నచ్చింది. అక్కడ ప్రజలను చూసి చెప్పండి మేడం. నమ్మకము మనకు ఇక్కడ చూసింది మన ఇంటికి కరెక్ట్ గా వచ్చేది నమ్మకము, అది కరెక్ట్ గా నమ్మాను. అలా వచ్చి ఇక్కడ క్లారిటీ అంతా శారీస్ కానీ మనం ఏది అనుకున్నా మనం అనుకున్నది ఇక్కడ కనిపిస్తుంది మనకు షాప్ లో. అది ఆ నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చాను, తీసుకున్నాను. మా సరుకు నచ్చిందా? మా సరుకు రేటు అంతా బాగుంది. మా చూపించే విధానము అది ఇంకా ఫుల్ సాటిస్ఫైడా? అది ఇంకా సూపర్. రావడమే మనకు ఎలా వెళ్ళి తీసుకోవాలి. మీరు ఇప్పుడు కనీసం అంటే నా షాప్ లో నిన్న 24, ఈ రోజు ఒక 30 గంటలు కేటాయించారు. ఈ 30 గంటల్లో ఎక్కడన్నా డబ్బు కావాలా, మీతో డబ్బు లాగాలని లేదు. కామెడీగా ఉంది, బట్ సీరియస్లీగా ఏమి లేదు. ఒక ఇంటి ప్రాంజల్ అనేది ఒక కుటుంబం అనేది నేను ముందు నుంచి వీడియోలో అసలు షాపింగ్ చేసినట్టే లేదు అసలు. మీకు ఆటో దొరికినారు ఎవరన్నా? బ్రోకర్లు దొరకలేదా? ఎందుకు దొరకలేదు అనేది ఫస్ట్ ఆ పాయింట్ చెప్పండి. ఎందుకు దొరకలేదంటే అన్న మాకు ఫోన్ చేసి మాకు వేరే వాళ్ళని పంపించి అక్కడ తీసుకొచ్చి ఈ నమ్మకాన్ని మాకు ఇచ్చేసి ఇంతవరకు తీసుకొచ్చి మళ్ళీ పంపిస్తున్నాడు అంటే మాకు గ్రేట్. ఇంత దూరం మాకు తెలియకుండా వచ్చాము. అసలు సూరత్ అంటే భయం వేసింది ఫస్ట్. అసలు ఆ భయాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ఈ వీడియోలో. కానీ ఇంకా ఆ భయాన్ని వదిలేసి ముందు నేను అమౌంట్ వేసేసాను. తర్వాత నెల రోజుల తర్వాత వచ్చాను. అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకా అసలు భయం అనేది లేకుండా పోయింది, నమ్మకం ఏర్పడిపోయింది మాకు. నేను సింగిల్ గా రాలేనని చెప్పి తోడుగా 3 మందిగా పిలుచుకొచ్చారు. సెకండ్ నెక్స్ట్ టైం ఏం చెప్పినా టికెట్ బుక్ చేస్తారు, రావడం పోవడం. ఒక సింగిల్ లేడీ రావచ్చు, ఎటువంటి టెన్షన్ లేదు. మీరు అక్కడ ఎక్కితే ఇక్కడ దిగిన వెంటనే మా అబ్బాయి వస్తాడు,
వీళ్ళు వచ్చిన రోజు ఏమేమంటే రాత్రి ఉదనా స్టేషన్కి దిగినారు. సో ఆ రోజు నేను పికప్కి పంపించలేకపోయినా, బట్ అన్న ఉన్నాడు కాబట్టి టెన్షన్ లేదు. చెప్పినట్లు ఆటో బుక్ చేశారు, హోటల్ దగ్గరికి చేరారు. హోటల్ వాళ్ళతో మాట్లాడిన, ఆటోతో మాట్లాడి అక్కడ డెస్టినేషన్ రీచ్ చేశాను. ఉదయం 9:30కి అబ్బాయిని అక్కడ హోటల్ దగ్గర పంపించి పికప్ చేయించాను. షాపు పిలుచుకొని వచ్చారు. సో మీకు రావడం పోవడం కూడా ఇబ్బంది లేదు. వీళ్ళకు బ్రోకర్ ఎందుకు చేతికి దొరకలేదంటే డైరెక్ట్ నాతో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి. సింగిల్గా కాంటాక్ట్ కాకోకుండా వస్తే ఖచ్చితంగా బ్రోకర్లు దొరుకుతారు, ఆటోవాడు దొరుకుతాడు, మన షాపుకి పిలుచుక రాడు. అదైతే సత్యమా కాదా? పిలుచక రాడు. ఎందుకు పిలుచక రాడు అంటే 10% కమిషన్. 5 లక్షలకి 10% కమిషన్ ఎంత అవుతుందో ఆలోచించుకోండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఆ డబ్బులు మీ డబ్బులు మిమ్మల్ని ఇక్కడ మోసం చేసి మీ నెత్తిన మీ డబ్బులు వేసి వానికి ఆటో అని కడుపు నింపుతున్నాడు, షాపు కడుపు నింపుతున్నాడు. బట్ మీ కడుపు ఎవడు నింపుతాడు అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే కడుపు కాలుతుంది బగ్గుమని ఇంటికి వస్తే సరుకు. వాడు ఇద్దరు కడుపు నింపుకున్నాడు, షాపుడు నింపుకున్నాడు, ఆటోడు నింపుకున్నాడు. మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చినారు? ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చింటారు? ఎంతో కొన్ని నెలల నుంచి వాళ్ళని చూస్తూ ఫాలోఅప్ చేసింటారు, వీడియోలు చూసింటారు. 45 రూపాయల చీరలు దొరుకుతాయి సూరత్లో. ఎందుకు దొరుకుతాయండి 45 రూపాయలకి? ఇన్ని ఏళ్ళు మీకు దొరకదు. మీకు ఇన్ని ఏళ్ళు, మీ వయసు ఎంత మేడం? ఈరోజు 55 ఏళ్ళు మీకు. ఇన్ని ఏళ్ళలో మీకు దొరకంది 45 రూపాయల చీరలు ఇప్పుడే కనబడినాయి సూరత్లో. 45, 85. ఏంటికి వస్తాయి 45, 85కి చీరలు? రావు. చీరలు కాదు అవి, బండలాలకే వస్తాయి బట్టలు. అది కూడా కేజీ ప్రకారం పోతే ఒక పీసు 80 రూపాయలు పడుతుంది. ఇంకా నీకు చీర ఎక్కడి నుంచి వస్తుంది? 6 మీటర్లు శరీరాన్ని చుట్టుకునేది ఒక్కసారి ఆలోచించుకోండి. వచ్చే ముందు ఖచ్చితంగా మీరు ఏ షాప్ని ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఆ షాపుకి వెళ్ళండి, ఫస్ట్ వాళ్ళ సరుకు చూడండి, బిహేవియర్ చూడండి. తర్వాత కావాలంటే ఇంకొక స్టెప్ వేయండి. నేను నా షాప్కి రాండి, నా దగ్గర కొనండి కూడా చెప్పడం లేదు. అది మీ అదృష్టం. ఇక్కడ రావాలనుకుంటే అంత ఈజీ కాదు. మొత్తం బ్రోకరేజ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని తప్పుకోకుండా రావాలి అనుకుంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి అడుగు పెడతారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నట్టే VIP దర్శనాలు కావాలంటే డైరెక్ట్ స్వామితో మాట్లాడాలా. లేదంటే బయట బ్రోకర్లు ఉంటారు, పిలిచకపోతే టికెట్లు డబ్బులు తీసుకుంటాడు, దినమంతా తిప్పుతారు, సాయంత్రం దర్శనాలు అవుతాయి. పొద్దునే చేసుకోవాలంటే మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవాలా. కరెక్టా కాదు మేడం? ఈ మేడం ఏమి చెప్పలేదంటే మేడం కడుపులో ఉంది చెప్పాలని, బట్ చెప్పలేకపోతాను. చెప్పండి, పర్లేదు. వద్దా? ఏం సిగ్గేం లేదు. ఇక్కడ మన జనాలు ఉండేది, ఆడ వివర్స్ ఉండేది, కొనేవాళ్ళు సరుకు మన దగ్గర కొనేవాళ్ళు వాళ్ళంతా చూస్తే 1,00,000 మంది చూస్తారు మిమ్మల్ని ఈరోజు. ఒకరిద్దరు కదా అక్కడ చూడడం. కాబట్టి మీ చెప్పే ప్రతి మాట అక్కడ చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. అది బాగుంది, సంతోషం. ఓకే, మీరు కూడా ఒక 2 మాటలు మా ప్రాంజల్ డిజైనర్ స్టూడియో గురించి మాట్లాడాలని చెప్పి కోరుతున్న. మైక్ తీసుకొని కొద్దిగా రెండు మాటలు చెప్తే చాలు సార్. ఎందుకంటే వీళ్ళందరూ కస్టమర్స్ సాటిస్ఫై అనేది నాకు ఇంపార్టెంట్. మామూలుగా పనులు చేసి యూట్యూబ్లో చూసి వచ్చాము మేము. కావాలంటే మీరు చూడండి, మీరు నచ్చితేనే రండి ఇక్కడికి. మేము మా మమ్మీ కూడా ఎప్పటి నుంచో చూసి ఇక్కడికి పోదాం అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చాము. మా మమ్మీ కూడా వాళ్ళనే ఫాలో అయింది. వాళ్ళకే కాంటాక్ట్ అయ్యి వాళ్ళకే ఫోన్ చేసి డైరెక్ట్గా వాళ్ళే స్టేషన్ దిగిన తర్వాత వాళ్ళే ఆటో తీసుకొచ్చి వాళ్ళే షాపు కూడా తీసుకొస్తారు. నేను చాలా షాపులు తిరిగాను, నాకు అసలు ఎక్కడా నచ్చలేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఒక చీర సెలెక్ట్ చేశాను నేను. అసలు నాకే చాలా గ్రేట్ అనిపించింది. ఇక్కడ బ్లాక్ కలర్ సారీ. మనీ గురించి అయితే ఆలోచించి బాగుంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే సెట్ చేసుకుంటారు మనీ ఎలాగైనా. ఫస్ట్ ఇక్కడికి వచ్చి కలెక్షన్స్ చూడండి, దాని తర్వాత మనీ గురించి ఆలోచించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఎట్లా చూపిస్తారంటే మీకే అర్థం కాదు. అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ, ఏది చూసినా కొనాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అమూల్యమైన రివ్యూ, మీరు మాట్లాడిన ఈ వాక్యాలు ఎంతో మందికి చెవులోకి పోవాలి, వాళ్ళు వినాలి. ఖచ్చితంగా ప్రాంజల్కి విజిట్ చేయండి. మీరు చూసిన సరుకు మీ ఇంటికి వస్తుంది. కలెక్షన్, వెరైటీ, అప్డేట్ టేస్ట్ ఉన్నది. నెల తర్వాత మీరు ఏదైతే అక్కడ అమ్ముతారో అడుగుతారో దాన్ని బిఫోర్ నేను ఇస్తా. సో మార్కెట్లో ఏది ఉన్నా కొత్తది ఉంటుంది మన దగ్గర. సో మీ కస్టమర్స్ కూడా సాటిస్ఫై, మీరు సాటిస్ఫై, ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్. తర్వాత నా దగ్గర ఎవరైతే ఇంటి నుంచి బిజినెస్ చేస్తున్నారో ఈరోజు వాళ్ళు షాపులకు వచ్చేసారు. ఈరోజు షాపులు పెట్టి నా దగ్గర బిజినెస్ చేసే వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. బ్రాంచెస్ ఓపెన్ చేసిన వాళ్ళు మాల్ ఓపెన్ చేశారు. ఈ లిస్ట్ అన్ని మీకు కావాలంటే నంబర్లు ఇస్తా, వాళ్ళతో మాట్లాడండి. ప్రాంజల్ డిజైనర్ స్టూడియోతో చేతులు కలిపిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నారు. మీరు ఆల్రెడీ డబ్బు ఇస్తే సరుకు అన్ని చోట్ల దొరుకుతుంది. సూరత్కి వచ్చి కొనాలని రూల్ లేదు, ప్రాంజల్లో కొనాలని ఇంకా రూల్ ఏం లేదు. అది కూడా చెప్తున్నా. డబ్బు ఇస్తే సరుకు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది. బట్ మీకు ఇచ్చిన డబ్బుకి మర్యాద, మీకు ఆ సరుకు మీ కౌంటర్లో నడవడం, మీరు మా నుంచి 2 అడుగులు ముందుకు రావడం, ఇది ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికోసం ఖచ్చితంగా వీళ్ళ కస్టమర్ రివ్యూ మీకు ఇచ్చాను. సో అందరూ చూడండి, వినండి, 100% సక్సెస్ అవుతారు. మీరు కూడా సక్సెస్ కావాలనుకుంటే ప్రాంజల్ డిజైనర్ స్టోర్కి అడుగు పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ, అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటికి సెలవు తీసుకుంటున్నా. మరొక వీడియోలో మీ ముందు సెలవు తీసుకున్నందుకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.